చంద్రబాబు అంటే మోసం, వంచన, దగ అని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి విమర్శించారు. రాపూర్ మండలంలోని సంక్రాంతిపల్లిలో పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పాపకాను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బొడ్డు మధుసూదన్ రెడ్డి, దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి, బత్తిన పట్టాభిరామ్ రెడ్డి, డాక్టర్ కాదర్ బాషా, రాపూర్ మాజీ సర్పంచ్ పెట్టబోయిన వెంకట సుబ్బయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాపూర్ మండల నాయకులకి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే వస్తున్నప్పుడు చూస్తున్నాం దారిలో నీళ్లు ఎక్కువ ఉండే, వర్షం వల్ల ఇంకో అవన్నీ దాటుకొని కూడా కష్టపడి వచ్చారు. ఈ పథకం సారీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా పథకాన్ని వస్తా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ని ఒక నెల క్రితం తాడేపల్లికి 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను, ఎమ్మెల్యేలను పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్ గా లాంచ్ చేశారు. దాని తర్వాత జిల్లాల్లో రీజనల్ కోఆర్డినేటర్లు గాని, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గాని లాంచ్ చేయమన్నారు. అక్కడి నుంచి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గాని, ఇన్ఛార్జీలు గాని ప్రారంభించమన్నారు. దాని తర్వాత ఈ రోజు మనం తెలిసినట్టు మండలాల్లో మీటింగ్లు పెట్టమన్నారు. ఇది అయిన తర్వాత ఊర్లకు వెళ్లి, ఇంటింటికి వెళ్లి ఈ ప్రోగ్రాం గురించి తెలియజేయమన్నారు. ప్రజలు ఆల్రెడీ గుర్తించారు. కొత్తగా మనం చెప్పేది ఏముంది లేదు. ఇది వరకు ఏ స్కీమ్ వస్తా ఉండింది, ఏ పథకం వస్తా ఉండింది, ఆ పథకం ద్వారా వాళ్ళకి వెంకటగిరిలో నేతల నేస్తం కింద వస్తా ఉండింది, వాహన మిత్ర కింద వస్తా ఉండింది, రైతు భరోసా కింద వస్తా ఉండింది, రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6,400 కోట్లు ఇస్తుంటే ఎంత లేదన్నా 13,000 కోట్లు అవుతాను ఆయన చెప్పిన దాని ప్రకారం. మనం ఎందుకు పోవాలా? ప్రతిపక్షంలో ఉండి ప్రతిసారి ఈ కూటమి ప్రభుత్వం, అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గాని, జనసేన పవన్ కళ్యాణ్ గాని, లేదా యువ నాయకుడు లోకేష్ బాబు గాని ప్రతిసారి ఒకే మాట్లాడతారు. 11 సీట్లు వచ్చి రాలేదా, కూర్చోవచ్చు కదా అని. మొన్న ఎలక్షన్ లో ఒక సింగిల్ పార్టీకి అత్యధిక ఓట్లు ఎవరికి పడ్డాయా అంటే వైసీపీ పార్టీ, మన పార్టీకి పడి 40% ఓట్లు పడి. ఏ ఒక్క పార్టీకి 40% రాలా? 1,500 నెలకి. ఇవన్నీ పక్కన పడేసాడు. దానికి జవాబు కూడా ఇచ్చాడు. ఇదేదో P4 లో ఉంది, అదేదో శ్రీనిధిలో ఉంది, ఇదేదో స్కిల్ డెవలప్మెంట్ కింద ఉంది, మీకైతే డబ్బులు అయిపోయింది. చెప్పినట్టు అడిగితే 4 మందం. సో మేము చెప్పాం సార్, ఇవన్నీ ప్రజలకు ఆల్రెడీ తెలుసు, మనం పోయి చెప్పాల్సిందేం లేదు. లెక్కలు కూడా వాళ్ళకే తెలుసు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, కానీ మనం ఉన్నామని గుర్తు చేయాలి. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, ఈ కూటమి ప్రభుత్వం మనల్ని మోసం చేస్తుంది, వారి మాటలు విని మనం ఓటేశాము. మనకి 51% వచ్చింది పోయినసారి, 151 సీట్లు వచ్చినప్పుడు 11% తగ్గింది. అంటే ఈ 11% న్యూట్రల్ ఓటర్లు బాబు చెప్పిన మాటలకు మోసపోయి ఓటేశారు.